దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పునఃపరీక్షపై నేరుగా ప్రధానమంత్రి రంగంలోకి దిగారని తెలుస్తోంది. వచ్చే నెల 21న జరిగే నీట్ పునఃపరీక్షలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా మొత్తం ప్రక్రియను ప్రధాని మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దాదాపు 23 లక్షల మంది హాజరు కానున్న ఈ పరీక్షకు సంబంధించి ప్రతి విషయాన్ని ఆయన తెలుసుకుంటున్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఈసారి పరీక్ష నిర్వహణలో రక్షణ దళాల సాయం తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రశ్నాపత్రాల రవాణా కోసం భారత వైమానిక దళాన్ని రంగంలోకి దించేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఐఏఎఫ్ అధికారులు, పీఎంఓ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రశ్నాపత్రాల రవాణాకు వాయుసేన విమానాలు వినియోగించవచ్చా లేదా అని చర్చించినట్టు అధికారులు తెలిపారు. తుది నిర్ణయం తీసుకోలేదని, ప్రతిపాదనను ప్రధాని మోదీ ముందు ఉంచుతామని వారు వెల్లడించారు.